హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు, అంటే మా వినాయకుడి నిమజ్జనం ముందు రోజు అన్నమాట. సాయంత్రం శనివారం రోజు నేను వినాయకుడి దగ్గర ప్రసాదం ఇస్తాము అనేసి అనుకున్నాను. 9 days ఉంటాడు వినాయకుడు. అయినప్పటికీ మాకు ఆ డేస్ ఎలా గడిచిపోతాయంటే అంత ఫాస్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇంకా సాటర్డే రోజు ఈవినింగ్ వచ్చేసేసి ఇంకా ప్రసాదం చేసి ఇస్తామని. ఎప్పుడు కూడా చిత్రాన్నంని నేను ప్రిఫర్ చేస్తాను. సో అన్నం అంతా కూడా చేసి ఆరబెట్టేసేసాను. ఇలా ఈ ప్రసాదం చేయాలి అంటే దీని కర్త కర్మ క్రియ అన్నిటికీ కూడాను చేయి పడాల్సింది మా హస్బెండ్ది అన్నమాట. సో తను ఫ్రీగా ఉన్న టైంని నేను ప్రిఫర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ అంతా కూడా బిజీగా ఉంటున్నాడు, అందుకోసం ఈవినింగ్ ఓకే అని చెప్తే సరే అనేసి ఇంకా అన్నం అయితే చేసి 2 బేషన్కి గిన్నెకి అంతా చేశాను. ఇంకా మా హస్బెండ్ గ్రేవీని అంతా రెడీ చేసుకున్నాడు. కొత్తిమీర, సాల్ట్, నిమ్మకాయ అంతా కూడా గ్రీషు రెడీ చేసేసి ఇచ్చింది. ఇంకా ఇద్దరు కూడా ఇక్కడ కలపడము స్టార్ట్ చేశారన్నమాట. 4:30కి స్టార్ట్ చేశాను నేను అన్నం చేసి ఆరబెట్టడం. అన్నం ఆరాలి కదా, సో 6 o'clockకి ఇప్పుడు కలపడం స్టార్ట్ చేశారన్నమాట. ఇంకా సాటర్డే కదా ఆ రోజు. ఇంకా దేవుని దగ్గర కూడా దీపం అది పెట్టేశాను. ఇంకా స్వామివారి కోసం అని వెయిట్ చేస్తున్నాం. స్వామివారు 7 o'clock అయ్యింది. ఇంకా 6 o'clockకి మేము అంతా రెడీ చేసుకొని వెయిట్ చేస్తుంటే 7కి స్వామి వచ్చారు. మైక్లో అనౌన్స్ చేస్తారు కదా, సో ఇంకా అందరం కూడా గబగబా వెళ్ళిపోతున్నాము. నేను చేసిన ప్రసాదం వచ్చేసేసి 2 క్యాన్లకు అయ్యింది. సో 5 పావులు ఏమో పెట్టాను. సో ఇంక ఇక్కడైతే తీసుకొని మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. స్వామివారు పూజను అయితే స్టార్ట్ చేశారు. आद्य ब्रह्मणः जीवराजस्य जीवराजस्य वैवस्वतंत्रे कलियुगे प्रथमपादे भूजीवे भारतवर्षे भारतखण्डे वीरोभवतुदिग्भागे जीवे चातुर्प्रदेशे कृष्णागावे लोहोपतिप्रदेशे तुंगभद्रानदीतीरे वरसिद्धिविनायक स्वामी देवतास्ति हस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि ఇక్కడ చూసారా 2 క్యాన్లలో ఉన్న చిత్రాన్నము మనదే అన్నమాట. క్యాన్లో వేసుకొని వచ్చాను. ఆ రోజు లాస్ట్ డే అనో తెలియదు, సాటర్డే కాబట్టి మరుసటి రోజు సండే అని పేరెంట్స్కి వీలు ఉందో తెలియదు. ఎన్ని ప్రసాదాలు వచ్చాయి చూడండి. రోజు నేను మండపం దగ్గరికి వెళ్తున్నాను, జస్ట్ 1 or 2 అంతే, మహా అంటే 3 ప్రసాదాలు. ఆ రోజు చూసారా ఎన్ని ప్రసాదాలు ఉన్నాయో. అన్నీ కొంచెం తింటే కూడా మన చిట్టి బొజ్జ అయితే నిండిపోతుంది కదా. నాకైతే ఇలా చూస్తుంటేనే నిండిపోయింది ఆ రోజు అయితేను. ఒక్కొక్కరు చేసే విధానము ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది కదా. సో పూజ అయితే ప్రశాంతంగా జరిపించేసేసారు స్వామివారు. మహామంగళహారతిని మా హస్బెండ్ తోటి అయితే ఇచ్చేసారనమాట. సో ఇంకా నేను తన చేతిని అయితే పట్టుకొని ఒక సైడ్ అయితే వీడియో అయితే తీసుకుంటూ పూజను అయితే సక్సెస్గా చేసేసి ఆ తర్వాత ప్రసాదం ఉంది కదా అంతా కూడా పంచేసేసామన్నమాట. ఇంకా ఆ రోజు సాటర్డే నేను వచ్చేసేసి రైస్ తినను, అంటే తినేపాటైతే చిత్రాన్నం తినేసేస్తుంటిని. సో రైస్ తినను, అందుకు ఇంకా నా కోసరం అనేసి ఇంకా బయటికి అయితే వెళ్ళాము. టిఫిన్ చేసేసి వస్తాము అనేసి. ఆ రోజు మాకు ఇంకా సాయంకాలము మండపం దగ్గర ముందు రోజు ఒక 5 days అయితే ఇవి ఆటల పోటీలు పెట్టిన వాటికి గిఫ్ట్స్, ఆ తర్వాత డ్యాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా తినేసి వెళ్ళి కూర్చున్నాము అంటే ఒక పని అయిపోతుంది కదా ఎంతసేపు అయినా కూడా అన్నట్టు. కానీ ఇంకా ఎప్పుడు వెళ్ళే క్లబ్ దగ్గరికే వెళ్ళిపోయాము. ఈసారి వీళ్ళు పూరి కూడా పెట్టారు. ఎప్పుడు ఇడ్లీ, దోశ, వడ ఉంటుంది, పూరి ఉండకుంటుండే పూరి కూడా పెట్టారు. అది చూడంగానే గిరీష్ గారు నాకు పూరి కావాలి అని చెప్పి, నిజంగా పూరిని చూస్తే నాకు కూడా నోరు ఊరింది. ఏమంటే నైట్ టైం నాకు సెట్ అవ్వదు అన్న ఆలోచనతో నేనైతే మంచి ఆనియన్ దోశ అయితే తీసేసుకున్నాను అన్నమాట. ఎందుకు అంటే ఇంకా ఎంతసేపు మేల్కుంటామో తెలియదు, ఆనియన్ దోశ అయితే కొంచెం డైజెస్ట్ అవుతుంది కదా అన్నట్టుగా అనేసి ఇంకా తినేసి వెళ్ళిపోయాము. కరెక్ట్గా అప్పటికి ఫస్ట్ శుక్లాంబరధరము అవి అయితే స్టార్ట్ చేస్తూ ఉండిండ్రి అన్నమాట. మేము అక్కడికి నేను
తినేసి కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసేసరికి మంచిగా చైర్స్ అన్నీ కూడా వేసి ఉంటారు, అందరం కూర్చోవడానికి ఏం చక్కగా అయితే వెళ్ళిపోయేసేసి కూర్చుండిపోయామన్నమాట. ఇంకా ఇంతకుముందు గ్రీషు ధీరు చిన్నగా ఉన్నప్పుడు ఆ స్టేజ్ దగ్గర చుట్టూరే తిరుగుతూ ఉంటుంటుంది నేను, ఎందుకంటే వీళ్ళు డాన్సెస్ వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కాపలాగా అక్కడే తిరుగుతూ ఉంటుంటాం అనమాట నేను మా హస్బెండ్. ఇప్పుడు నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ లేదు, ఎందుకంటే నా పిల్లలు పెద్దగా అయిపోయారు. సో హ్యాపీగా చైర్లో అయితే కూర్చొని ఇలా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట నేను. ఇంకా చుట్టూరు అయితే చుట్టూరు అసలు ఇంకా ప్లేస్ అన్నది లేకుండా అయితే ఉండిందన్నమాట. ఇంకా మా డాన్సెస్ ఎలా జరిగాయి ఏంటి అన్నది మీరు చూడండి. ఇంకా ఈ పిల్లలు ఇద్దరు అయితే ఫ్రెండ్స్ అన్నమాట. నువ్వు మాట్లాడు అనని ఇక్కడైతే మాటలు ఒకరికి ఒకరు ఎంతో రెస్పెక్ట్ అయితే ఇస్తూ ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా. చూడంగానే చాలా బాగా అనిపించింది. నువ్వు ఫస్ట్ మాట్లాడు అంటున్నారు. ఇంకా ఒక సైడ్ అయితే మా తొట్టి గ్యాంగ్ అంతా కూడా కూర్చొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా సంధ్య వాళ్ళకి తోడు ఉంది అని ఇంకా నేనైతే హ్యాపీగా చైర్లో అయితే కూర్చొని నేను అక్కడి నుంచి ఎంజాయ్ చేస్తున్నాను. గ్యాంగ్ అంతా చూసారా, అక్కడ వాళ్ళు డాన్సెస్ వేస్తూ పాటలు పాడుతుంటే ఇక్కడ వీళ్ళు కూడా పాటలు పాడుతూ జోష్ తోటి అయితే డాన్సెస్ని ఏమంటారు సాంగ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా 8:30కేమో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి వీళ్ళైతే ఇప్పుడు అంత పెద్ద పిల్లలు అయిపోయారు, డ్యాన్స్ అది వేయలేమని కూర్చొని డ్యాన్స్ని అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా చిన్న పిల్లలందరూ కూర్చోవడానికి ఇక్కడ అరేంజ్ అయితే చేశారు. ఇంకా పెద్దవాళ్ళకు చైర్స్ అరేంజ్ చేశారనమాట. ఇంకా అందరం కూర్చొని ప్రోగ్రామ్ని అయితే చేస్తున్నాం. మీరు కూడా మా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి మరి. ఇలా ఏం చెప్పాలా, you become lazy, no more pain.
ప్రోగ్రామ్ జరిపించేది ఒక అయితే పిల్లల్ని కంట్రోల్ అయితే అస్సలు చేయలేం కదా. ఒక్కరికి మించిన ఒకరు సాంగ్స్ని అయితే వేశారు. వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ స్టెప్స్ అయితే మీరు చూశారు కదా. ఇంకా ముందు రోజు అంతా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టామని చెప్పాను కదా, మ్యూజికల్ చైర్స్ పెట్టాము, అంతాక్షరి పెట్టారనమాట. సో అట్లా వాటి కోసం అనేసి గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు డ్యాన్స్ వేశారు కదా, సో వాటికి కూడా గిఫ్ట్స్ని అయితే ఇస్తూ ఉన్నారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే మా స్వామివారితోటి అయితే స్టార్ట్ అయితే చేశారన్నమాట. ఇక్కడ కొన్ని ఇన్స్టెంట్ గిఫ్ట్స్ని కూడా అయితే ఇచ్చారు. చిన్న చిన్న బాల్స్ని ఇచ్చారు మగపిల్లలకు. ఇట్లా ఆడపిల్లలకైతే ఫ్యాన్ ఉంటుంది కదా, చేతితోటి విసనకర్ర టైపుగా అయితే ఇచ్చారు. పిల్లలు అయితే వాటితోటి ఇన్స్టెంట్గా అయితే ఎంజాయ్ చేశారనమాట. పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళకు అంత హ్యాపీనెస్ని అనిపించదు. చిన్న చిన్నవి ఇస్తాము కదా, వాటితోటి ఆడుకోవడము వాళ్ళే ఎంజాయ్ చేస్తారు కదా. అక్కడ బుడ్డోడి చేతిలో ఉంది చూడండి చిన్న ఫ్యాన్, ఇసురుకుంటూ ఆడుకుంటూ చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట. అక్కడ నీవు నేను అని అట్లా అని భేదం అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ అయితే చేస్తారు మా భక్త బృందలి పిల్లలు అందరూ కూడాను. సో వెనక పడిపోతారేమో అనేసి చాలాసేపు అయితే కూడా కాపలా అయితే కాస్తూ ఉన్నారు. అది జంకానము తట్టుకొని స్టెప్స్ వేసి ఏమన్నా బ్యాలెన్స్ తప్పినప్పుడు అనేసి అని చుట్టూరు కూడా చైర్స్ వేసుకొని కూర్చొని అయితే కూడా చూస్తూ ఉన్నారన్నమాట. ఈసారి ప్రతి ఒక్కరికి అయితే గిఫ్ట్స్ అందరికీ కరెక్ట్గా అందేలాగా అయితే చేశారు. మా డ్యాన్స్ ప్రోగ్రాము 10:30 వరకు అయితే జరిగిందండి. ఇంకా అప్పటికి ఇంకా చాలు బాబోయ్ అంటే నేమ్స్ ఇచ్చింటారు కదా, వాళ్ళందరివి ఆల్మోస్ట్ డ్యాన్సెస్ని పర్ఫామ్ అయితే చేపించేసేసాము. ఇంకా ఆ తర్వాత ఒక మ్యూజిక్ని అయితే పెట్టేసేసి వాళ్ళకి ఇంకా సరిపోలేదు అంట. ఇంకా మ్యూజిక్ పెడితే ఎగురుతాము అంటే ఎగురుతాము అని చెప్తూ ఉన్నారు. సరే అందరు ఎక్కండ్రా స్టేజ్, అప్పుడు ఒక్కొక్కరు ఎక్కారు కదా, మా భక్త బృందం వాళ్ళందరూ అందరు ఎక్కండ్రా స్టేజ్, మేము పాటలు పెడతాము అనేసి ఒక మ్యూజిక్ని అయితే పెట్టారు. సో మొత్తం ఎగురుతున్నారు. ఇక్కడ అందరూ డిస్పాచ్ అయ్యేవాళ్ళు డిస్పాచ్ అవుతూ ఎగరాలి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్టేజ్ దగ్గరికి వెళ్ళాలని అక్కడే ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి డ్యాన్స్ వేస్తూ ఇలా అయితే ఎంజాయ్ అయితే చేశారు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే జరిగిందనమాట. 10:30కి పాపం పిల్లలు నిద్రపోతారేమో, నిద్ర వస్తుంటుందని మేము ఆలోచించాలి, కానీ వాళ్ళకైతే చూసారా 11 o'clock అలా అయితే అవుతుంది టైం. ఆ డ్యాన్స్ పెట్టాము కదా, మ్యూజిక్ పెట్టాము కదా, ఎగురుతూనే ఉన్నారు. వాళ్ళ ఎనర్జీ ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉందో 11 o'clock కూడా అంతే ఎనర్జీ ఉన్నింది అన్నమాట. సో చాలా బాగా అనిపించింది పిల్లలు ఈసారి ఇలా ఎంజాయ్ చేయడము. ఇంకా చాలాసేపు అయితే ఇలా మ్యూజిక్ని అయితే పెట్టి వాళ్ళకు ఓపిక ఉన్నంతసేపు ఎగరని అని చెప్పేసి చుట్టూరు అయితే మన బాయ్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి అందరూ కూడా వాళ్ళను కొంచెము చూసుకుంటూ కింద పడకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటాను. ఇంకా మా పిల్లలు అంటే మా గర్ల్స్ అందరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చేసారు. కానీ వాళ్ళకి ఆ మ్యూజిక్ పెట్టారు కదా, వీళ్ళకు ఎగరాలి అనిపిస్తుందంట. సో మా ఇంటి దగ్గర మా మణి వాళ్ళ ఇంటి దగ్గర అయితేను ఓపెన్ ప్లేస్ ఉంది, అంటే కొంచెం లోపలికి ఉంది, గేట్ లోపలికి ఉంటుంది అనమాట. సో ఇంకా అక్కడ మ్యూజిక్ జరుగుతుంది కదా, ఇక్కడ చూడండి వీళ్ళ డ్యాన్సులు. మా పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అట్లా స్టేజ్ మీద పర్ఫామ్ అది అయితే చేయలేరు, అంటే సపరేట్గా సింగిల్గా అయితే చేయలేరు అనమాట. సో వీళ్ళకి డ్యాన్స్ వేయాలి అన్న జోష్ అయితే ఉంది. ఆ మ్యూజిక్ పెట్టారు కదా, ఆ ఫుల్ జోష్ తోటి ఇక్కడైతే ఎగురలాడుతూ ఉన్నారు వాళ్ళు. పిల్లలు అక్కడ ఎంతసేపు డ్యాన్స్ చేశారో వీళ్ళు ఇక్కడ ఇంతసేపు అయితే డ్యాన్స్ని అయితే చేశారన్నమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాము మేము. 12 o'clock అలా అయితే అయ్యింది. 11 o'clock అక్కడ స్టేజ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత 12 వరకు అయితే ఇలా ఎగురుతూనే ఉన్నాం. మరుసటి రోజు మాకు వినాయకుడి నిమజ్జనం కూడా ఉంది అన్నమాట. సో అయినా కూడా 12 వరకు డ్యాన్సెస్ అయితే వేసి ఆ తర్వాత కొంచెం కూర్చొని అప్పుడెప్పుడు ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో మా సాటర్డే ఈవినింగ్ అయితే మా డ్యాన్సెస్కి అసలు టైం సరిపోలేదు అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ నిమజ్జనం బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.